ఉమ్మడి కడప జిల్లాలో అత్యల్ప వర్షపాతంతో పాటు ఏటా కరవు విలయతాండవం చేసే ప్రాంతం అది. పచ్చదనం మచ్చుకైనా కనిపించదు. అలాంటి ప్రదేశంలో పట్టణ ప్రజలు కుటుంబ సభ్యులతో సేద తీరేందుకు పార్కు నిర్మాణానికి 3 ఏళ్ల క్రితం ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. కానీ ఇప్పటికే పనులు పూర్తవకపోవడంపై స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నూతన జిల్లాల ఏర్పాటులో భాగంగా అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయచోటి ఏర్పాటైంది. దాదాపు 1,00,000 జనాభా ఉన్న ఈ పట్టణంలో ప్రజలు సాయంత్రం వేళలో కాసేపు సేద తీరేందుకు సరైన పార్కులు లేవు. వృద్ధులు, వికలాంగులు, పిల్లలు సేద తీరేందుకు పట్టణ శివారు ప్రాంతాల్లోకి వెళ్లాల్సి వస్తోంది. అధికారులు చొరవ తీసుకుని పార్కులు ఏర్పాటు చేసి ఆహ్లాదకర వాతావరణాన్ని ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. వందల మంది పెన్షనర్స్ ఉన్నారు, కూర్చునేదానికి స్థలం లేదు. అందువల్ల ఇంత మంచి స్థలాన్ని పెట్టుకునే సద్వినియోగం చేయకుండా దుర్వినియోగం చేస్తున్నారు. కావున కలెక్టర్ గారు దయవించి ఏదో ఒక కూర్చునేదానికి ఒక మంచి స్థలం ఏర్పాటు చేయండి అని చెప్పి కోరుకుంటున్నామండి. తాగుబోతోళ్ళు అందరూ వచ్చి ఇక్కడ సాయంత్రం అయితే అందరూ తాగుతూ ఉంటారు. ఇక్కడ ఒక సెక్యూరిటీ లేదు, ఏమీ లేదు. పోలీసు వ్యవస్థ కూడా ఇక్కడ దీని మీద ఎవరు పెద్దగా పట్టించుకోవడం లేదు. మొత్తం అంతా ఇక్కడ స్టాండు మొత్తం అంతా ఇది ఆక్రమించుకొని ఉన్నారు. ఇక్కడ ఎవరన్నా కానీ ఈవినింగ్ టైము ముసలోళ్ళు కానీ ఎవరైనా వృద్ధులు కానీ వచ్చి కూర్చునేదానికి కూడా ఇక్కడ సరైన ఇది లేదు. అందుకని మేము మున్సిపల్ కమిషనర్ వాళ్ళందరూ కూడా పట్టించుకొని దీన్ని పార్క్ ఒక విధంగా చేస్తే పక్కన టెంపుల్ ఉండదు, కొద్దిగా బాగుంటుంది, ఆహ్లాదకరంగా ఉంటుంది. చిన్నపిల్లలు వస్తూ ఉంటారు. 2019 డిసెంబర్లో సీఎం జగన్ రాయచోటి పర్యటన సందర్భంగా పట్టణ సుందరీకరణ, పార్కుల నిర్మాణానికి 6,60,00,000 నిధులు కేటాయిస్తూ పనుల ప్రారంభానికి శంకుస్థాపన చేశారు. కర్నూలు, చిత్తూరు జాతీయ రహదారిని సుందరీకరించడంలో భాగంగా రోడ్డు డివైడర్పై పచ్చదనం పెంచడం, లైట్లు ఏర్పాటుతో పాటు తిరుపతి నాయుడు కాలనీలో పార్క్ నిర్మాణానికి ఈ నిధులు వెచ్చించి పనులు చేపట్టాల్సింది. 3 ఏళ్లు పూర్తవుతున్నా అధికారులు పార్కుల నిర్మాణంపై దృష్టి సారించలేదు. కేవలం ప్రహరీ గోడ మాత్రమే నిర్మించి పార్క్ పనులు ఆపేశారు. ప్రజలకు ఉపయోగపడాల్సిన స్థలం ప్రైవేట్ వాహనాలకు పార్కింగ్ స్థలంగా మారిందని స్థానికులు చెబుతున్నారు. చాలా మంది వాకింగ్ వెళ్ళడానికి వాళ్ళకి ఊర్లో సౌకర్యం లేకపోవడం వల్ల వాళ్ళు ఊరి బయట వెళ్తున్నారు. చాలా మంది వచ్చి ఊరి బయట ఈ హైవేలకు ఇట్లా వాకింగ్ వెళ్తూ యాక్సిడెంట్స్ కూడా చాలా మంది అయినారు. ఇక్కడ ఇంతకుముందు కలెక్టర్ హరికిరణ్ గారు 70 లక్షల రూపాయలు ఈ పార్కుకు శాంక్షన్ చేసినారు. ఇప్పటి వరకు ఈ పార్కు పనిలే ఇంకా స్టార్ట్ చేయడం లేదు. చాలామంది వెయిటింగ్లో ఉన్నారన్నమాట ఈ పార్కు పని ఎప్పుడవుతుందని. ఈ బండ్లు ఇవి అవి పెట్టుకుంటా ఉన్నారు, కానీ ప్రజలకు సౌకర్యం లేదు. ఇక్కడ ఒక పార్కులు ఇలాంటి స్కూల్ పిల్లలకు ఎప్పుడన్నా ఒక గంట అట్లా రిలీఫ్గా ఆడుకోవడానికి, లేదా ఒక కొంచెం ఏజ్ వారి మనుషులు కూర్చోవడానికి కనీసం చెట్లు కూడా లేవు. పార్కుల్లో నీడ లేదు. చెట్ల కింద లేదా ఒకటి ఇటువంటి పెద్ద పెద్ద కాంప్లెక్స్లు ఉంటే కాంప్లెక్స్ నీడల్లో కూడా బతికి ఇట్లా కూర్చుండే పరిస్థితి ఉంది ఇప్పుడు ఈ రాయచోటిలో. అధికారులు స్పందించి పార్క్ నిర్మాణ పనులు చేపట్టి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.